అనమాట. సో శ్రీకాకుళం వెళ్ళటం కోసం రెడీ అయిపోతాం. అనుకోని విధంగా మా ఆ హ్యాపీనెస్ ఎక్కువసేపు లేకుండా ఇలా అయిందనమాట. కొంచెం బాధ అనిపించింది. కాకపోతే దీన్నే డెస్టినీ అంటారు. మనం ఎన్ని ప్లాన్ చేసినా అది అలా రివర్స్ అవ్వడాన్ని డెస్టినీ అంటారు. ఇంకా మనం ఏం చేయలేము కదా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో అది కూడా రాఖీ వ్లాగ్ అనమాట. సో ఈ రోజు రక్షాబంధన్ కాదు, ఎందుకంటే ఈరోజు సండే, రేపు రక్షాబంధన్ అనమాట. సో ఈరోజు సండే కాబట్టి మేమైతే శ్రీకాకుళం వెళ్ళటం కోసం రెడీ అయిపోతున్నాము. ఎలాగ సండే కదా, హాలిడే. రేపు మార్నింగే మళ్ళీ రాఖీ కట్టేసి లైక్ ఒక 6 o'clockకే ఇంకా రిటర్న్ అయిపోవాలన్నమాట. అది కూడా మనకి ముహూర్తం కూడా ఒక రకంగా వచ్చింది కదా, 5 o'clockకి 5:30 లోపల కట్టేయాలి, లేదంటే 1:30 తర్వాత అని చెప్పి. సో అందుకని చెప్పి తొందరగా కట్టేసి వచ్చేద్దామని అయితే అనుకుంటున్నాము. సో నేనైతే రాఖీ కోసం అని చెప్పి ఒక కస్టమైజ్డ్ గిఫ్ట్ అయితే తెప్పించాను ఈసారి. సో అది బెంగళూరు నుంచి కస్టమైజ్ చేయించాను అనమాట. తను నా ఫ్రెండ్. సో తన దగ్గర నుంచి నేను కస్టమైజ్ చేయించి రాఖీ అయితే తెప్పించాను. సో అది ఏంటి అనేది మీకు ఇప్పుడే చూపించేస్తాను, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు చూపించడం అవుతుందో లేదో కూడా నాకు తెలీదు. సో అందుకని ఇప్పుడే చూపించేస్తాను. అండ్ రాఖీ రోజు ఒక స్పెషల్ అవుట్ఫిట్ కూడా వేసుకోబోతున్నాను. మధు కలెక్షన్స్ నుంచి తీసుకున్న అవుట్ఫిట్ ఒకటి రాఖీ స్పెషల్గా వేసుకోబోతున్నాను. అలా గిఫ్ట్ ఒకటి మీకు చూపించబోతున్నాను. సో చలో చూసేద్దాం. సో ఇదన్నమాట రాఖీ గిఫ్ట్. నేను కస్టమైజ్ చేయించింది. చాలా మంచిగా ప్యాక్ చేసి పంపించారు. గిఫ్ట్స్ అన్నీ ఇలా హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ కస్టమైజ్ చేస్తారు అనమాట. సో చూడండి, రాఖీగా ర్యాప్ చేసి పంపించారు. యాక్చువల్గా అప్పటి వరకు నేను కూడా ఓపెన్ చేయలేదన్నమాట. మీతో పాటే నేను కూడా అప్పుడే చూస్తాను. అంటే అది పార్సల్ రిసీవ్ అవ్వడం అయితే ఒక 1 or 2 days ముందే రిసీవ్ అయింది. కాకపోతే ఏంటంటే ఈ శ్రావణ శుక్రవారం హడావిడి, అదే వరలక్ష్మి వ్రతం హడావిడి, మార్నింగ్ నుంచి నైట్ వరకు అలా తిరుగుతూనే ఉన్నాను అనమాట. సో తాంబూలాలు తీసుకునే హడావిడిలో, కాబట్టి నేను అది ఓపెన్ చేసే టైం కూడా నాకు లేదు. అండ్ డైరెక్ట్గా ఇంకా సాటర్డే ఓపెన్ చేద్దాం అనుకుంటే సరేలే ఇంకా మా తమ్ముడికే డైరెక్ట్గా ఓపెన్ చేసి చూపిద్దాము, వాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో అనిపించింది. కానీ ఏంటంటే వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కెమెరా పట్టుకునే టైం కానీ అంత ఆలోచన కానీ ఉండదన్నమాట. సో అందుకని ఇక్కడే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇదన్నమాట, మనకి ఇలా ఒక గ్రీటింగ్ కార్డ్ టైప్లో వస్తుంది. సో ఇదంతా కూడా రక్షాబంధన్ స్పెషల్ ప్యాకింగ్. తను ఇదే కాదు, మనకి ఏ ఈవెంట్కైనా, వెడ్డింగ్ డేకైనా లేకపోతే బర్త్డేకైనా, ఎలాంటి ఈవెంట్స్కైనా గిఫ్ట్స్ అనేవి కస్టమైజ్ చేసి పంపిస్తుంది అనమాట. మన రిక్వైర్మెంట్ ఏంటో తనకు చెప్పినట్టయితే దాన్ని బట్టి తను మన అకేషన్ బట్టి మనకి కస్టమైజ్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ ద రాఖీ గిఫ్ట్. సో చూడండి, మనకి నార్మల్గా ఒక కార్డ్ లాగా వచ్చింది, దీనికి ఒక రెజిన్ రాఖీ కూడా అటాచ్ చేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి సెంటర్లో మనకి ఫొటోస్ అవి వస్తాయన్నమాట. మీకు యాక్చువల్గా నేను స్టార్టింగ్లో కొన్ని ఫొటోస్ చూపించాను, ఎందుకంటే నేను కూడా అలాగే చూశాను. జస్ట్ ఆ రక్షాబంధన్ అని చెప్పి ఆ 2 ఫొటోసే నేను చూశాను, అదే అనుకున్నాను. కానీ తనకి పంపించిన అయితే ఎక్కువ ఫొటోస్ అనమాట. సో మా తమ్ముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మిగిలిన ఫొటోస్ కూడా చూశాను అనమాట. ఇక్కడ కొన్ని స్టిక్ అయిపోయి ఉన్నాయి, కనిపించలేదు. అండ్ ఇటువైపు మనకి ఇంకా కార్డ్ లాగా వచ్చి ఒక చాక్లెట్ కూడా వస్తుంది అనమాట. సో నార్మల్గా మనం స్వీట్స్ అవి ఇస్తాం కదా, సో దీంట్లో ఇలా చాక్లెట్ లాగా వస్తుంది అనమాట. అండ్ ఇది నా రాఖీ అయితే మొత్తానికి నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మా తమ్ముడు రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము. అండ్ ఇది ర్యాప్ చేయడానికి వచ్చేసి ఇంకా మళ్ళీ ఒక చిన్న బెల్ట్ లాగా వచ్చి దానికి ఒక కార్డ్ లాగా వచ్చిందనమాట. అది కూడా ఇంకా మంచి డెకరేటివ్ పీస్ లాగానే అనిపించింది చూడడానికి. అండ్ దిస్ ఇస్ మై రాఖీ. సో లెట్స్ గో. ఇంటికి వెళ్ళడానికి మేమైతే రెడీ అయిపోతున్నాము. లక్కీ, ఆదిత్య ఇద్దరు కూడా ఎప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామన్నా కూడా మంచి ఎక్సైట్మెంట్తో ఉంటారు. అండ్ ఈసారి యాక్చువల్గా లక్కీకి హాలిడే అయితే ఏం కాదు, కాకపోతే ఏంటంటే వాడికి ఒంట్లో బాగాలేదనమాట. ఇప్పుడు సీజన్ బాగాలేదు కదా, కాబట్టి కొంచెం ఫీవర్ వచ్చింది. చూడండి ఎంత డల్గా ఉన్నాడు. ఇప్పుడు ఫీవర్
నెర్వ్స్ అన్నీ అలాగే ఉన్నాయి తెలుసా. చాలా వీక్ అయిపోతున్నారు. కాబట్టి మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదిత్య, లక్కీ వాళ్ళు, అక్క వాళ్ళ పిల్లలు ఆదిత్య వాళ్ళకి, లక్కీ వాళ్ళకి రాఖీ కడుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఈసారి ఒక డిఫరెంట్గా నేనైతే గిఫ్ట్ ప్లాన్ చేశాను అనమాట. ఆడపిల్లలు కదా, కొంచెం క్రియేటివ్గా ఉంటుందని చెప్పేసి ఇలా కంప్లీట్గా ఒక తాంబూలం టైప్లో ఇచ్చేసి స్టిక్కర్ ప్యాకెట్స్, వాళ్ళకి డ్రెస్సెస్ కూడా తీశాను. డ్రెస్సెస్తో పాటు స్టిక్కర్ ప్యాకెట్స్, ఇంకా రబ్బర్ బ్యాండ్స్, ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అన్నీ ఒక సెట్, ఒక తాంబూలం సెట్ లాగా, ఒక ఆడపిల్లకి ఇచ్చే సారీ లాగా అరేంజ్ చేసి ఈసారి అయితే ఇద్దాము అని అనుకుంటున్నాము. సో అందుకని చెప్పి అవైతే అక్కకు చూపిస్తున్నాను. ఇయర్ రింగ్స్ ఇలా అనమాట, ఇద్దరికి 2 పెయిర్ ఇయర్ రింగ్స్ ఇలా అన్నీ కూడా సెట్ చేసి వాళ్ళకైతే ఇస్తున్నాం అనమాట. అండ్ చిన్న పాపకు వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్, అండ్ పెద్దదానికి వచ్చేసి కొంచెం అలా జుమ్కీల్ టైప్లో తీసుకున్నాము. రాఖీ కట్టి మార్నింగే వెళ్ళిపోదాము అనుకున్నాము. అండ్ ట్విస్ట్ ఏంటంటే అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. నా మూడ్ అంతా కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఆ రోజే మేము వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే మేము ఏ రోజు అయితే వచ్చామో సండే వచ్చాము కదా. సో సండే నైటే వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. మండే మార్నింగ్ రాఖీ కట్టకుండానే. ఎందుకు అంటే మా వారికి ట్రైనింగ్ ఉంటుంది. మండే మార్నింగ్ 8 o'clockకి ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి 5:30కి రాఖీ కట్టి స్టార్ట్ అయిదాం అనుకున్నాము. కానీ ట్రైనింగ్ క్యాన్సిల్ అయిందనమాట. తన డ్యూటీ వచ్చేసి 6 o'clockకి. సో అందుకే లక్కీని హాస్టల్లో డ్రాప్ చేసేసి ఆ రోజు నైట్, సండే నైటే హాస్టల్లో డ్రాప్ చేసేసి ఇంకా మేము సండే నైటే ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాము. రాఖీ కట్టకుండానే వెళ్ళాల్సి వస్తుంది. నాకైతే ఫుల్ మూడ్ అప్సెట్ అయిపోయిందనమాట. సో ముందే ఇలా తెలుసుంటే అట్లీస్ట్ తను లీవ్ అయినా పెట్టేవారు. కానీ తనకు లీవ్ పెట్టే ఆప్షన్ కూడా ఇంకా లేదు. చాలా అప్సెట్ అయ్యాను. మార్నింగ్ లేచాక గుడ్ మార్నింగ్. ఒకే వ్లాగ్లో 2 సార్లు గుడ్ మార్నింగ్ చెప్పాను కదా. సో ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా నిన్న నేను చాలా ఉత్సాహంగా రక్షాబంధన్కి వెళ్దామని వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఈరోజు రక్షాబంధన్ రోజు మా వారికి ట్రైనింగ్ ఉంది అనుకున్నాం అనమాట. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అనుకున్నాము. సో మార్నింగ్ 8 o'clock 9 o'clock కల్లా ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. సో అక్కడ రాఖీ కట్టేసుకొని పొద్దున్నే 5 o'clockకి స్టార్ట్ అయిపోయి వచ్చేద్దాము. వచ్చిన తర్వాత ఇక్కడ మాకు ఒక పెళ్లి కూడా ఉందన్నమాట. పెళ్లి అది కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్. సో ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి కాబట్టి వచ్చి లంచ్కి వెళ్దాము అని అయితే అనుకున్నాము. కానీ అనుకోని విధంగా మా వారి ట్రైనింగ్ సడన్గా క్యాన్సిల్ అయిపోయింది. అది క్యాన్సిల్ అవ్వటం వల్ల ఖచ్చితంగా ఈరోజు మేము రావాల్సి వచ్చింది అనమాట. మార్నింగ్ 6 o'clockకి డ్యూటీకి తను వెళ్ళాలన్నమాట. కాబట్టి మార్నింగ్ 6 o'clockకి శ్రీకాకుళం నుంచి ఇక్కడికి రావాలి అంటే 4:30కో 4 o'clockకి బయలుదేరాలి. సో ఇంకా చాలా రిస్క్ అయిపోతుంది, ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్పి మొత్తానికి అయితే వచ్చేసాము. చాలా అసలు వెళ్ళటమే చాలా అవుతుందా లేదా అని ఒక టెన్షన్తో, కన్ఫ్యూజన్తో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఓకే ఎనీవేస్ వచ్చాము అనే ఆ హ్యాపీ అయ్యే టైంలో ఆ హ్యాపీనెస్ ఎక్కువసేపు లేకుండా ఇలా అయిందనమాట. కొంచెం బాధ అనిపించింది. కాకపోతే దీన్నే డెస్టినీ అంటారు. మనం ఎన్ని ప్లాన్ చేసినా అది అలా రివర్స్ అవ్వడాన్ని డెస్టినీ అంటారు. ఇంకా మనం ఏం చేయలేం కదా. సో మొత్తానికి కుదరలేదన్నమాట మాకు ఇంటికి వెళ్ళడం అయితే. సో ఈరోజు ఇలా గడిచింది. అండ్ ఎనీవేస్ ఈరోజు రక్షాబంధన్ కోసం అని చెప్పి మధుస్ కలెక్షన్లో అవుట్ఫిట్ అయితే తీసుకున్నాను అనమాట. రాఖీ ఒకటి, తర్వాత హోలీ ఒకటి. నాకు ఎందుకో ఈ 2 ఫంక్షన్స్కి, 2 ఫెస్టివల్స్కి వైట్ కలర్ అవుట్ఫిట్ వేసుకుంటే చాలా మంచి సూతింగ్ ఫీలింగ్ వస్తుంది అనిపిస్తుంది. ఈ రెండింటికి మాత్రం ఆ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. సో అందుకని తన దగ్గర నుంచి ఈ కుర్తీ సెట్ అయితే నేను తెప్పించాను. మధుస్ కలెక్షన్ మీకు తెలిసిందే కదా, మధు తెలుగమ్మాయి తన దగ్గర తన బొటిక్ స్టార్ట్ చేసింది. తన దగ్గర ఈ కలెక్షన్ అయితే తెప్పించాను అనమాట. చాలా చాలా బాగుంటుంది చూడండి. ఇది వచ్చేసి మనకి ప్యూర్ చందేరి కుర్తీ వస్తుంది. అండ్ కుర్తీ అంతా కూడా ఇలా జరీ బుట్టి వస్తుంది. అండ్ యోక్ పార్ట్లో వర్క్ అయితే మాత్రం అదిరిపోయింది తెలుసా. సో ఇదంతా మనకి మూతితో మగ్గం వర్క్ వస్తుంది. చాలా చాలా బాగుంది. దీనికి ప్యాంట్ వచ్చేసి ఒక పట్టు టైప్లో ప్యాంట్ అయితే వచ్చింది. ఇది ఒక ట్రౌజర్ ప్యాంట్ అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఈ ప్యాంట్ ఇలా వచ్చింది. అండ్ దీనికి హైలైట్ ఏంటంటే దుపట్టా, టాప్లో వర్క్, కుర్తీలో ఉన్న వర్క్, ఇంకా ఈ దుపట్టా, ఈ రెండిటికి ఈ డ్రెస్కి హైలైట్ అనమాట. సో ఇది నేను తెప్పించుకున్న డ్రెస్. రక్షాబంధన్ రోజు వేసుకుందాం అనుకున్నాను. రాఖీ కట్టడానికి అయితే ఇంకా అక్కడ లేను నేను. ఇంకా మా చెర్రీ ఎవరో ఒకరు కట్టేస్తారు.
అండ్ రాఖీ కట్టడం కోసం నేను ఒక స్పెషల్ కస్టమైజ్డ్ రాఖీ కూడా తెప్పించాను. చాలా నచ్చింది నాకు, కానీ కుదరలేదన్నమాట. మనం ఎంత ప్లాన్ చేసినా, చెప్పాను కదా, దిస్ ఇస్ వాట్ డెస్టినీస్, మనం ఎంత ప్లాన్ చేసినా కొన్ని అలా వర్కౌట్ కావు. సో మొత్తానికి ఫంక్షన్కి వెళ్ళడం కోసం ఇదే అవుట్ఫిట్ వేసేసుకొని రెడీ అయిపోతున్నాను. అండ్ ఎలాగా ఫంక్షన్కి వెళ్ళాలి కదా అని చెప్పి నేనైతే ఇప్పుడే జస్ట్ హెయిర్ వాష్ చేసుకున్నాను. సో ఇప్పుడు హెయిర్కి జస్ట్ ఇలా మనకి ఒక 50% హెయిర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం సీరం అప్లై చేసుకుంటే హెయిర్కి బాగుంటుంది అనమాట. సో సీరం అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో సీరం అప్లై చేసి నేనైతే ఈ ట్రెస్మే సీరం అయితే యూజ్ చేస్తున్నాను. ఒక మంచి గ్లాసీ లుక్ వస్తుంది అండ్ హెయిర్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో కొంచెం అయితే సరిపోతుంది, సీరం ఎక్కువ ఏం రాయక్కర్లేదు. అండ్ సీరం అప్లై చేసుకుంటే ఏంటంటే మనకి హెయిర్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. హెయిర్ ఫాల్ తగ్గడం, హెయిర్ మంచి షైనీగా ఉండడం, అలా అనమాట. మనం స్టైలింగ్ చేసుకున్నా పెద్ద మన హెయిర్ పాడవ్వకపోవడం ఇలాంటివి అవుతుంది. అండ్ ఎవరైతే మీరు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కండిషనర్, సీరం ఈ రెండు యూజ్ చేసిన తర్వాత మాత్రమే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ హెయిర్ సీరం అప్లై చేయడం వచ్చేసి ఖచ్చితంగా మన హెయిర్ ఇలా కొంచెం వెట్గా ఉండేటప్పుడే, మరీ తడిగా కాదు, కొంచెం వెట్గా ఉండేటప్పుడే సీరం అప్లై చేయాలి. అండ్ చేయటం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. సో అదనమాట, కంట్రోల్ అవుతుంది హెయిర్ ఫాల్. సో సీరం అప్లై చేసేసుకున్నాను కదా. ఫంక్షన్కి వెళ్ళడం కోసం నేనైతే డ్రెస్ వేసేసుకొని రెడీ అయిపోయి వచ్చేస్తాను. సో లెట్స్ గో. ఫైనలీ హియర్ ఇస్ మై అవుట్ఫిట్ అనమాట. నాకు చాలా నచ్చింది ఈ అవుట్ఫిట్ అయితే. ఎప్పటి నుంచో అసలు నేను తీసుకున్న ఒక 1 month అవుతుంది మధుస్ కలెక్షన్లో. కాకపోతే రాఖీ కోసం అని చెప్పి ప్లాన్ చేసి దాచుకున్నాను. ఇలా ఫ్లాప్ అయిందనమాట రాఖీ. అండ్ రాఖీ గిఫ్ట్గా నేనైతే ఈ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా రాఖీకి నాకు మమ్మీ 5000 రూపీస్ అయితే ఇస్తుంది. తమ్ముడు అయితే ఎప్పుడు పర్టికులర్గా ఇచ్చినట్టు ఏమి ఉండడు, కానీ మమ్మీ ఇస్తుంది అనమాట. సో ఇంకా మమ్మీ తమ్ముడు వేరు కాదు అని చెప్పి మమ్మీయే ఫస్ట్ నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇస్తుంది కదా, ఇప్పటికీ అదే అలవాటు. మమ్మీ నాకు రాఖీ కట్టడానికి వెళ్తే 5000 ఇస్తుంది. సో నేను పెళ్ళైనప్పటి నుంచి షార్ట్ బ్లాక్ బీడ్స్ కోసం అనుకున్నాను. నా దగ్గర లాంగ్ బ్లాక్ బీడ్స్ ఉంది, అంత షార్ట్ అయితే లేవు. సో ఈసారి తీసుకుందాము ఆ 5000తో అనిపించింది. ఇప్పుడు గోల్డ్ అయితే ఆ 5000కి రాదు కదా, అందుకని చెప్పి నేను సిల్వర్లో వస్తున్న బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనం గోల్డ్ పర్చేస్ చేయలేనప్పుడు 1 గ్రామ్ వేసుకునే దానికన్నా సిల్వర్ వేసుకుంటే ఒక వాల్యుబుల్ మెటల్ వేసుకున్నాము, లైక్ ఒక మంచి ప్రోడక్ట్ వేసుకున్నాము అన్న ఫీలింగ్ ఉంటుంది. అలాగే రాఖీ కోసం ఒక మంచి ఐటెం నేను పర్చేస్ చేసిన ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి నేనైతే ఇలా షార్ట్ బ్లాక్ బిట్స్, అది కూడా సిల్వర్వి తీసుకున్నాను అనమాట. డ్రెస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. కొన్ని ప్యాంట్స్ మనకి టైట్గా పట్టేస్తూ ఉంటాయి కదా, కానీ ఇది అలా కాకుండా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు సూపర్గా నచ్చేసాయి, బాగా సెట్ అయ్యాయి. అండ్ బ్లాక్ బీడ్స్, ఇయర్ రింగ్స్, డ్రెస్ అంతా ఫైనల్లీ సూపర్గా నచ్చేసింది అనమాట. సో ఇది ఈ అవుట్ఫిట్ అయితే. ఇంకా మీరు మధుస్ కలెక్షన్లో పర్చేస్ చేయాలనుకుంటే ఒక్కసారి నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ ఇన్స్టా లింక్ ఇస్తాను చూడండి. అండ్ అనుకోని ట్విస్ట్ ఏంటంటే మా వారు నా బాధను చూసి తన ఆఫీస్ 2 o'clock అయిపోగానే నన్ను రెడీ అవ్వమన్నారనమాట. సో పద నేను నిన్ను తీసుకెళ్తాను శ్రీకాకుళం అని చెప్పి. అండ్ మేమైతే శ్రీకాకుళం మళ్ళీ వచ్చాము. ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ తెలుసా, ఇది పూర్తిగా అన్ఎక్స్పెక్టెడ్. కాకపోతే ఒక 2-3 సార్లు మనం ఏం ప్లాన్ చేసినా అవి వెంటనే వర్కౌట్ అవ్వవు, మనకి దేవుడు రాసి పెట్టి ఉంచాలి అని నేను ఒక 2-3 సార్లు మా వారితో అన్నా అనమాట. పాపం ఆయన ఆ మాటకే ఆయన ఫీల్ అయిపోయి నాకైతే ఇలా వెంటనే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఫంక్షన్కి అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా పద బయలుదేరు నేను తీసుకెళ్తానని చెప్పి తీసుకొచ్చేసారనమాట. సో నాకు ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా షాకింగ్గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంట్లో వాళ్ళు ఎవరికీ చెప్పలేదు, చెర్రీకి మాత్రమే చెప్పానమాట. ఎవరికి చెప్పొద్దు, నా రాఖీ కట్టకుండా మేనేజ్ చేయు అని చెప్పి చెర్రీకి మాత్రమే చెప్పాను. ఎందుకంటే నా రాఖీ కట్టాల్సింది కూడా చెర్రీయే కాబట్టి, సో కట్టకుండా ఆపు అని చెప్పి చెర్రీకి అయితే చెప్పాను. సో చెర్రీ అయితే మేనేజ్ చేసింది. అండ్ వాళ్ళందరూ ఎక్స్ప్రెషన్ కూడా నేను వస్తే షాక్లో తీద్దాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు. ఎందుకంటే మేము వెళ్ళేసరికి 8:30 అయిపోయింది కదా, ఇంకా కుదరలేదనమాట. సో రాఖీ కట్టినందుకు చైత్ర కోసం ఈ ఒక తాంబూలం ప్లేట్ లాగా ఇచ్చాము అన్నీ పెట్టి. అండ్ నెక్స్ట్ లలిత కూడా రాఖీ కట్టేస్తుంది. ఇది లలిత రాఖీ ప్లేట్ అనమాట. సో
లలిత వచ్చేలోపు ఇంకా నేను మా తమ్ముడికి ఫస్ట్ రాఖీ కట్టేస్తాను అని చెప్పి మా తమ్ముడిని అయితే పిలిచాను. అండ్ లలిత డ్రెస్ ఇవన్నీ కూడా ఇలా పెట్టానన్నమాట. సో ఇది లలిత డ్రెస్. అండ్ ఇంతలోపు మా తమ్ముడికి రాఖీ అయితే కట్టేస్తున్నాను. సో నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను. ఎవ్రీ ఇయర్ కట్టేదే, కానీ ఈ ఇయర్ మనం మనది మనకే కొన్ని అవాంతరాలు దాటి ఆటంకాలు దాటి మన చేతికి వచ్చేటప్పుడు ఆ ఆనందం ఇంకా మామూలుగా ఉండదు కదా. సో ప్రతి సంవత్సరం కట్టేదే అయినా నాకు మిస్ అవ్వడం అయితే అస్సలు ఇష్టం ఉండదు మా తమ్ముడికి రాఖీ కట్టే విషయంలో అన్నమాట. ఎందుకంటే ఏంటో అదొక హ్యాపీనెస్ అనమాట. నాకే కాదు, ఏ అక్కకైనా చెల్లికైనా కూడా రాఖీ కట్టడంలోనే ఒక తృప్తి ఉంటుంది. అది మిస్ అయితే చాలా బాధ అనిపిస్తుంది. వాడు హైదరాబాద్లో ఉంటే అంత పాసిబుల్ కాదు. మనం కూడా ముందు నుంచి ప్రిపేర్డ్గా ఉంటాం, హైదరాబాద్లో ఉంటాడు కదా, ఇయర్ అవ్వదు అని చెప్పి. అండ్ ఇయర్ అయితే మాత్రం ఇక్కడే ఉండి కూడా రాఖీ కట్టలేకపోయాను అంటే నేను చాలా ఫీల్ అయ్యాను. కానీ మా వారు నా బాధను అర్థం చేసుకొని తను నన్ను మళ్ళీ తీసుకెళ్లారనమాట. సో వాడైతే ఇది చూసి చాలా చాలా హ్యాపీ అయ్యాడు. సో ఇది వాడికి బాగా నచ్చింది. ఎప్పుడూ అంత ఎక్స్ప్రెసివ్ కాదు, ఈసారి కూడా ఎక్స్ప్రెసివ్ కాదు. నాకైతే ఏం చెప్పలేదు, నచ్చింది అన్నట్టు నాతో ఏం ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ మా సాహితీతో చెప్పాడనమాట. సో సాహితీ నాకు చెప్పింది, వదినా మీరు ఇచ్చిన రాఖీ గిఫ్ట్ ఆయనకు చాలా నచ్చింది, నాతో ఇలా చెప్పారు అని చెప్పగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది అనమాట. అండ్ దిస్ ఇస్ మై రెజిన్ రాఖీ. వాళ్ళు ఈ కస్టమైజ్డ్ గిఫ్ట్లోనే రాఖీ కూడా ఇచ్చారనమాట. ఇందులోనే ఉంటుంది ఇంక్లూడ్ చేసి. అండ్ నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ముందు రోజే సండే వెళ్ళిపోయేటప్పుడే వాడికి ఇష్టమని కాజు బర్ఫీ స్వీట్ తీసుకొచ్చి ఇచ్చేసి చెర్రీకి రాఖీ కట్టేమన్నాను. అందుకే మీరు అందరూ స్వీట్ లేదేమో పెట్టలేదేమో అనుకుంటారు కదా. సో ఇంకా హడావిడిలో వచ్చేటప్పటికి ఇంకా నాకు గుర్తు లేదనమాట. సో ముందు రోజే నేను స్వీట్ అయితే వాడికి ఇష్టమైన కాజు బర్ఫీ తెచ్చాను. వాడు ఆ ప్యాకెట్ ఖాళీ చేసేసాడు కూడా, వాడికి చాలా ఇష్టం అనమాట కాజు బర్ఫీ. సో మొత్తానికి ఎనీవేస్ నేను రాఖీ అయితే కట్టగలిగాను. ఈ రీల్స్ వల్ల ఈ రోజుల్లో వచ్చే వీటన్నిటి వల్ల ఏంటంటే అమ్మాయిలు రాఖీ కట్టేది డబ్బుల కోసమే అని చెప్పి కొన్ని ఫన్నీగా క్రియేట్ చేస్తుంటారు. సో సరదాగా నలుగురు నవ్వుకోవడానికి ఓకే, బట్ అపార్ట్ ఫ్రమ్ ఫన్ ఇదైతే మాత్రం నా వరకు అయితే మాత్రం నాకే కాదు ఏ ఆడపిల్లకైనా రాఖీ అనేది ఒక ఎమోషన్ అనమాట. సో మా తమ్ముడు క్షేమంగా సంతోషంగా ఈ ఇయర్ అంతా మంచి జరగాలి అని కోరుకుంటూ కట్టే ఈ రాఖీ, అది కట్టించుకునే ప్రతిసారి ప్రతి అన్నదమ్ముడు నేను నీకు తోడున్నాను, నీకు కష్టం వచ్చినా నేను చూసుకుంటాను అని వాళ్ళు మనకి ఇచ్చే ధైర్యమే రాఖీ అంతరార్థం. ఖచ్చితంగా ఇదైతే మాత్రం నేను ఈ వ్లాగ్లో చెప్పాలనుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న చిన్న విషయాలే, బట్ ఇట్ మేక్స్ అస్ సో హ్యాపీ. నేనైతే ఈ ఇయర్ ఇంకా చాలా అప్సెట్ అయిపోయాను. ఓకే, డెస్టినీ మనకి ఇంతవరకే రాసుంది, మనం ఎంత ప్రయత్నించినా ఎన్ని రకాలుగా మనం వెళ్ళాలి అని ఆశించిన ఆటంకాలు అనేవి మనల్ని ఇలా ఆపేసాయి అని చాలా చాలా బాధపడి కాంప్రమైజ్ అయ్యే డెస్టినీ ఈ ఇయర్ నాకు ఇంతవరకే సపోర్ట్ చేసింది అనుకున్నాను. కానీ మన సంకల్పం ఉంటే, మనం నిజంగా ఇది చేయాలి అని సంకల్పిస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరి రూపంలో మనకి సపోర్ట్ అయితే అందుతుందన్నమాట. సో మొత్తానికి మా వారి రూపంలో ఈ రాఖీ ఇలా జరిగింది రక్షాబంధన్ రోజు. అండ్ ఆయన అయితే నా ఇంటెన్షన్ చూసి నా బాధను చూసి ఖచ్చితంగా నేను తీసుకెళ్తాను, అస్సలు ఫీల్ అవ్వద్దు అన్నట్టుగా నన్ను అయితే తీసుకొచ్చారనమాట. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నార్మల్గా రాఖీ కట్టినా సరే ఇంత హ్యాపీనెస్ ఉండదు, కానీ చాలా అవాంతరాలు ఆటంకాలు దాటుకుని వచ్చి నేను రాఖీ కట్టాను కాబట్టి నాకు చాలా సంతోషంగా అనిపించింది అనమాట. సో ఇదే కాదు, ఏ విషయంలో అయినా కూడా ఆయన సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఆయన కంప్లీట్గా నన్ను సపోర్ట్ చేస్తారు. ఏ అమ్మాయికైనా ఇలాంటి హస్బెండ్ ఉంటే ఇంకేమీ అవసరం లేదు. నేనైతే తనని అడగలేదు కూడా అనమాట, నన్ను తీసుకెళ్ళండి నాకు వెళ్ళాలనిపిస్తుంది అని. కానీ నా ఇంటెన్షన్ చూసి తనే నన్ను తీసుకెళ్లారనమాట. సో ప్రతి అమ్మాయికి కూడా ఇలాంటి తమ్ముడికి పెళ్లి కావాలి నాకు అనిపించేది అనమాట. ఈయన నా కోసం ఇంతలా ఆలోచిస్తారు కదా, మా తమ్ముడు అలా ఎప్పుడైనా ఒక అమ్మాయి కోసం ఆలోచిస్తాడా చూస్తాడా అని. కానీ నిజంగా పెళ్ళయ్యాక ప్రతి ఒక్క అబ్బాయిలో కూడా అంత ప్రేమ అంత రెస్పాన్సిబిలిటీ వస్తుంది అనుకుంటా. మా సాహితీ విషయంలో మా తమ్ముడు కూడా అలాగే ఉంటాడనమాట. నా వరకు వాడు ఏమంత రెస్పాన్సిబుల్గా ఉండడు, ఎందుకంటే నాకన్నా వాడు చిన్నోడు కదా, నేను అలాగే ట్రీట్ చేస్తాను. వాడు కూడా
నాకన్నా పెద్దది అన్నట్టుగానే ఉంటాడనమాట. కానీ మా తమ్ముడు మాత్రం సాహితీ విషయంలో సేమ్ అంతే. వాడికి పెళ్ళయిన తర్వాత వాడు కూడా అలాంటి హస్బెండే అనిపించుకుంటాడు. చాలా సందర్భాల్లో నాకు అనిపించింది అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వాడిని చూస్తే. వాడి పెళ్ళయ్యాక వాడికి ఉన్న హ్యాపీ లైఫ్ని చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వాళ్ళు ఈ రక్షాబంధన్ రోజు వాళ్ళు ఎప్పటికీ ఇలాగే ఉండాలని, సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ మమ్మీ అయితే అక్క వాళ్ళకి డబ్బులు ఇప్పించింది అనమాట. సో అది వీడియో తీయలేదని మళ్ళీ తీస్తున్నారు. చెర్రీకి, అక్క వాళ్ళందరికీ కూడా, వీళ్ళందరికీ 2000 అనమాట. అండ్ నాకు వచ్చేసి 5000. ఎవ్రీ ఇయర్ నాకు 5000 ఇస్తారు. నేనైతే వద్దని చెప్తున్నాను. ఈ ఇయర్ బాబు పుట్టాడు కదా, ఇంకా ఖర్చులు ఉంటాయి కదా, సో ఎందుకు వద్దు అని చెప్తున్నాను. మా పిన్ని దెబ్బలాడుతుంది, సరే ఆడపిల్లకి అలా ఇవ్వాలి తీసుకో అని చెప్పి మా పిన్ని దెబ్బలాడుతుంది అనమాట. అండ్ ఇది వస్తుందని తెలిసే నేను ముందే బ్లాక్ బీడ్స్ అయితే తీసేసుకున్నాను. 5000కి వస్తాయి అని తెలిసి. కానీ వాళ్ళ దగ్గర ఎందుకో, నాకే కాదు ఏ అమ్మాయికైనా వాళ్ళ దగ్గర తీసుకోవడానికి అయితే అస్సలు మనసు రాదు. అండ్ ఫైనల్లీ చెప్పాను కదా, రాఖీ గిఫ్ట్ మా తమ్ముడికి చాలా నచ్చింది. ఎన్నిసార్లు చూసాడంటే అన్నిసార్లు చూసుకున్నాడు అనమాట అది స్క్రోల్ చేసి. అండ్ వాడికైతే అంత బాగా నచ్చిందంట. మా సాహితీతో చెప్పాడు, నాతో చెప్పకపోయినా. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ జియోక్రాఫ్ట్. రాఖీ గిఫ్ట్ని ఇలా కస్టమైజ్ చేసి పంపించినందుకు. అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. ఈ కంప్లీట్ రాఖీ గిఫ్ట్ అంతా కస్టమైజ్ చేయడానికి జస్ట్ 500 ఛార్జ్ చేశారు. చాలా రీజనబుల్ అసలు. మనకి నార్మల్గా 500కి చాలా దగ్గర ఇన్స్టా పేజెస్లో నేను చూస్తున్నాను, జస్ట్ ఒక రాఖీ ప్లస్ ఒక కార్డు మాత్రమే వస్తుంది అనమాట, ఇంకేం రాదు. కానీ ఈ కస్టమైజేషన్తో పాటు వాళ్ళు ఇది ఛార్జ్ చేయడం అయితే చాలా చాలా నచ్చింది నాకు. సో మొత్తానికి ఇదన్నమాట ఇవాళ రాఖీ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సో మీరు మీ తమ్ముడితో, అన్నయ్యతో ఎలా మీరు రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోద్దు. సో ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోద్దు. మరొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.